హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 3D క్యూలింగ్ బ్లాక్ యాంగ్రీ బర్డ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను క్యూలింగ్ పేపర్స్ అయితే తీసుకున్నాను. బ్లాక్ కలర్ క్యూలింగ్ పేపర్ తీసుకొని ఇట్లా 16 స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ ఇట్లా డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకున్నాను. వీడియోలో చూపించినట్టు ఇట్లా షేప్ అయితే చేసుకున్నాను అండి. ఇప్పుడైతే మధ్యలో ఫెవికాల్తో ఇట్లా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలానే నేను 2 డోమ్స్ అయితే చేసుకున్నానండి 16 స్ట్రిప్స్తో. ఇప్పుడైతే అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆరెంజ్ కలర్ 2 స్ట్రిప్ తీసుకొని ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీడల్ సాయంతో రౌండ్ అయితే చేసుకుంటున్నానండి. రౌండ్ చేసుకొని ఇట్లా కొద్దిగా లూజ్గా అయితే చేసుకోవాలి, ఎక్కడ టైట్గా చేసుకోవద్దు, లూజ్గా చేసుకొని ఇప్పుడు ఫెవికాల్తో నేను ఫెవికాల్ పెట్టి ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే యాంగ్రీ బర్డ్ నోజ్ అన్నమాట, నోజ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు వైపులా కొద్దిగా అయితే ఇట్లా చూపించినట్టు ఈ షేప్ అయితే చేసుకున్నాను. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు ఫెవికాల్ పెట్టుకొని ఇట్లా డోమ్స్ ఇట్లా చేసుకున్నాం కదా, మధ్యలో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే యాంగ్రీ బర్డ్ నోజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ కలర్ హాఫ్ స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకొని లూజ్గా చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ షేప్లో అయితే నేను ప్రెస్ చేసుకున్నాను. దాని పైన అయితే నేను ఆరెంజ్ కలర్ హాఫ్ స్ట్రిప్ ఇట్లా రౌండ్గా చుట్టేసుకొని పైన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్ పేపర్ ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను ఐస్ లాగా. దాని పైన అయితే బ్లాక్ కలర్ పెన్తో ఇట్లా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. రెడ్ కలర్ పేపర్ ఇట్లా ఐబ్రోస్ లాగా కట్ చేసుకుని ఐబ్రోస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ.